కన్నుల పండుగగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం పోటెత్తిన భక్తులు. బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. పుంగనూరు మండలం రాంపల్లి బైపాస్ రోడ్డులో సాంస్కృతిక కార్యక్రమాలు. సాయంకాలం 6 బయట కన్నుల పండుగగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం. వేద పండితుల నడుమ శాస్త్రోక్తంగా శ్రీనివాసుని కళ్యాణంలో బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ దంపతులు. శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. శేషవాహనమెక్కి శాంతినే కలిగించు, చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు. శేషవాహనమెక్కి శాంతినే కలిగించు, చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు. బిల్వ తులసీదళాలు గోవింద గోవింద గోవింద
వెంకటేశాయ. ప్రతి ఒక్కరికి పవిత్రమైన శ్రావణ మాసంలో ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనే కోరిక ఉంటుంది. సుమారు 4 రోజుల క్రితము మా ఇళ్ళలో కూడా ఇదే మాట అడిగింది. కుదిరితే స్వామివారు అనుగ్రహిస్తే శ్రావణ మాసంలో స్వామి దర్శనం చేసుకొద్దాం అనేసి తప్పకుండా స్వామివారి అనుగ్రహం కోసం వెయిట్ చేద్దామని చెప్పాను. అయితే కేవలము మా కుటుంబ సభ్యులకే కాదు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి దర్శనం ఇవ్వడం కోసము, ఆ స్వామివారి కళ్యాణోత్సవం చూసి ధరించడం కోసము సాక్షాత్తు 7 కొండలు దిగి ఖచ్చితంగా స్వామివారి ఇక్కడికి విచ్చేశారు అని చెప్పి ఈ రోజు ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మన పెద్దలు గురువులు వెంకటేశ్వరమూర్తి గారు కేవలము స్వామివారి మీద భక్తితో ఇక్కడ ఎటువంటి వేరే అపేక్షలు ఏమీ లేకుండా ఆయన జీవితంలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నా కానీ అన్నిటికంటే కూడా మానవ జన్మ ఎత్తిన తర్వాత స్వామివారికి సేవ చేయడం కంటే వేరే ఏ ఒక్కటి ముఖ్యం కాదని చెప్పి ఇప్పటికే చెప్పారు. ఇప్పటికి సుమారు 662 కళ్యాణోత్సవాలు జరిపించి ఈ రోజు పుంగనూరు ప్రాంతంలో మన ప్రాంతాన్ని ధరింపజేయడానికి, మనందరినీ ఆశీర్వదించడానికి ఆ స్వామివారి అనుగ్రహంతో ఇక్కడికి వచ్చి అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవము జరిపించడం జరిగింది. ఆ స్వామివారి కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా తిలకించిన ప్రతి ఒక్కరికి ఆ స్వామి అమ్మవారు ఆశీర్వాదం ఉండాలని, అందరూ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామివారి అనుగ్రహంతో వచ్చే సంవత్సరం నుండి ప్రతి శ్రావణ మాసంలో కూడా ఇదే ప్రాంగణంలో ఇదే అత్యంత వైభవంగా స్వామివారి అనుగ్రహంతో కళ్యాణోత్సవము, శ్రీనివాస కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరిపించడానికి ఆ స్వామివారు ఆ శక్తిని అనుగ్రహాన్ని ప్రసాదించాలని చెప్పి మీ అందరి తరపున స్వామివారిని అర్చకులు గురువుల్ని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ, దాంతోపాటు స్వామివారి కళ్యాణం అంటే లోక కళ్యాణం, అందరికీ మంచి చేసే కార్యక్రమం కాబట్టి ఇదే కళ్యాణోత్సవంతో పాటు ఇదే ప్రాంగణంలో వచ్చే శ్రావణ మాసము ఈ ప్రాంతానికి సంబంధించి పూర్తిగా ఉచిత సామూహిక వివాహ కార్యక్రమం కూడా జరిపించడానికి ఆ స్వామివారి అనుగ్రహాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా స్వామివారిని ప్రార్థిస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో